శ్రీమతే రామానుజాయ నమః శ్రీయై నమః శ్రీధరాజ నమః ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావత్యై నమః శ్రీశైలే సదయాభాత్రం ధీపత్యాదిగుణాన్నమం యతీంద్రభ్రమణం వందే రంజామాతరం మునిం శ్రీయై నమః. మనం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని గురించి, ఏకాదశి వ్రత విధానాల గురించి మనం ఒక్కొక్క ఏకాదశి రోజు ఒక్కొక్క వ్రతాన్ని, వ్రత ధర్మాన్ని, ఆచరించే విధాన్ని, ఫలితాన్ని ఎవరు ఆచరించారు ఇంతకు మునుపు వాళ్ళకి ఎటువంటి ఫలితం వచ్చింది అనేటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు విశేషమైనటువంటి దీన్ని పుత్రద ఏకాదశి అంటారు. అంటే పుత్రులు లేనిటువంటి వాళ్ళకి, ఎవరైతే సంతతి ఉండదో, సంతానం లేని వాళ్ళు ఈ వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేసి శాస్త్రధర్మాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించే విధానం మనం ముందుగానే చెప్పుకున్నాం. అంటే దశమి రోజు రాత్రికి మామూలుగా ఏదో అల్పాహారం సేవించి రాత్రి మామూలుగా కిందే పడుకుని, అంటే మంచం మీద కాకుండా ఉదయాన్నే లేచి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారనేసి భగవంతుడికి ఒకసారి విన్నపం చేసుకుని వ్రత విధానాన్ని ఆచరించే విధానంగా ఏ ఏ పదార్థాలు ఉంటాయో వాటినన్నిటినీ చేసి భగవన్ నివేదన చేసి తద్వారా ఈ వ్రతాన్ని మనం ఆచరించాలి. మరుసటి రోజు ఉదయాన్నే చాలా ఉదయమే ఈ యొక్క పారాయణ అంటారు, అంటే సాపాటు ప్రధానం అన్నమాట స్వీకరించాలని మనకు తెలుస్తున్నది. అయితే ఈసారి వచ్చే ఈ యొక్క వ్రత విధానం చాలా గొప్పదైనటువంటిది. అసల్లో మామూలుగానే ఏకాదశి వ్రతం అనేటువంటిది చాలా గొప్పది. దానిలో మనకి ఈరోజు విశేషం ఏంటంటే ఇది పుత్రద. ఎవరికైతే సౌభాగ్యం, సంతతికరం, అంటే సంతతి లేదో వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా తొందరగా సంతతి కలుగుతుంది. దీనికి ఏంటంటే ఉదయాన్నే లేచి స్వామిని అనుష్ఠానం చేసుకుని, ప్రధానంగా ఈ వ్రత నియమంలో విష్ణు సహస్రనామ పారాయణ, గోమాత యొక్క పూజా విధానం, అట్లాగే దీనిలో ప్రధానంగా వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని అనుసంధానం చేయాలనేసి చెబుతూ ఉన్నది. దీనికి చాలా కాలం కిందట ఒక మహానుభావుడైనటువంటి రాజు ఉండేవాడు, మహాజిత్తు అని ఆయన పేరు. ఆయనకి సంతతి లేక చాలా అవస్థపడి ఋషులని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు సంతానం లేదు, నా తదనంతరం ఈ రాజ్యానికి అధికారం అయినటువంటి వాడు ఎవడూ లేకపోవటం వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఈ యొక్క పుత్రులు కలగటానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని ప్రార్థన చేసినట్లుగా మనకు తెలుస్తున్నది. అప్పుడు ఋషులందరూ కూడా ఒక చోట చేరి సమావేశమై ఈ యొక్క అంటే దీన్ని సంతాన వ్రతం, అంటే సంపదం అంటే మామూలుగా దీన్ని పిల్లలు పుట్టేదానికి వ్రతం ఏదైతే ఉందో దానిని అన్నమాట మనం చెప్పుకోవాలంటే వాస్తవంగా సంతాన వ్రతం అని చెబుతున్నారు. ఈ ప్రకారంగా వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారంటే, మనకు ఏకాదశి రోజు ఎవరైతే ఉదయం లేచి స్నాన సంధ్యాదులు అనుష్ఠానాలు తీర్చుకుని భగవంతుడైనటువంటి విష్ణుదేవుని పూర్తి చేయాలి ఒకటి. రెండోది, ఆ రోజు విశేషంగా వీలున్నంత ఎక్కువగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించాలి. పఠించిన తర్వాత మనం మామూలుగా చేసే నిత్య కైంకర్యాదులని చేసుకోవాలి. భగవంతుడికి అన్ని ప్రసాదాలు నివేదన పెట్టాలి. తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారం నిర్జలమా, జలమా, ప్రసాద భక్షణమా అన్నటువంటిది నిర్ణయం చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఈ మహాజిత్తు అనేటువంటి ఎవడైతే రాజున్నారో ఆయన్ని గురించి స్మరించుకోవాలి. స్మరించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, సాయంత్రం స్వామికి కావాల్సినటువంటి నిత్యకర్మ అనుష్ఠానాలను మొత్తం పూర్తి చేసుకుని రాత్రి సమయంలో జాగరణ చెయ్యాలి. నిద్రపోకుండా భగవంతుడు నామం చెయ్యాలి. అంటే ఉపసమీపేత్యర్థ అని మనం ఇంతకు మునిపే చెప్పుకున్నాం.
భగవంతుడికి సమీపముగా ఉండుట అంటే భగవన్నామస్మరణ చేయుట. అందరితో కలిసి చేస్తే ఇంకా చాలా విశేషం. కలియుగంలో విశేషంగా ఏంట్రా అంటే భజన చేసే వాళ్ళకి భగవంతుడు తొందరగా ప్రత్యక్షమవుతాడనేసి మాకు ఆగమధర్మాల ద్వారా శాస్త్రధర్మాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం ఆ భగవంతుడిని ప్రార్థన చేసి ఉదయం లేచిన తర్వాత నిత్యకర్మానుష్ఠానం చేసుకుని, దీనిలో విశేషంగా ఏం చెప్పారంటే ఉదయం పూట 4:30 నుంచి 4:45 లేకపోతే 5 గంటల లోపుగా పారాయణ చేయటం శ్రేష్టమని చెప్పారు. అట్లా కాని పక్షంలో 8 గంటల లోపుగా అయినా సరే ఈ యొక్క ప్రసాద భక్షణ స్వీకరించడం ఆగమధర్మం, శాస్త్రధర్మం. ఈ రకంగానే మహాజిత్తు అనేటువంటి మహానుభావుడు ఆ రాజుగారు పరిపాలించారు. ఆ రాజుగారే దీన్ని ఆచరించారు. తద్వారా అతనికి చక్కటైనటువంటి పుత్ర సంపద కలిగింది. దాంతో ఆ రాజ్యానికి వారసుడు దొరికారని చాలా సంతోషపడుతూ అతను జీవించి ఉన్నంతకాలం కూడా ఈ వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చివరిలో పరమపదనాథుడైనటువంటి వైకుంఠాన్ని చేరిపోయాడు అనేసి మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. మనం కూడా ఆ రకంగానే ఆచరించి స్వామిని ప్రార్థించి తద్వారా మోక్షాన్ని పొందుదాం. ఎవరికైనా మోక్షమే ప్రధానం. ఎవరు ఎన్ని పూజలు చేసినా అంటే ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ ఈ 4 రకాలైనటువంటి వ్రతధర్మాలు ఉన్నాయి గృహస్థుకి. కాబట్టి చివరిలో మనకి ఏదైతే కావాలని చెబుతున్నారు, మోక్షధర్మాన్ని చెబుతున్నారు. మోక్షధర్మ శాస్త్రమే శ్రీపాంచరాత్రాగమం. మోక్షాన్ని గురించి ఇచ్చేటువంటి వాడే శ్రీ మహావిష్ణువు. కాబట్టి వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్నే జపించాలి. భాగవత ఆచార్య కైంకర్య రూపంలో ఇంటికి వచ్చినటువంటి అతిథి సత్కారం చెయ్యాలి. దానికన్నా ప్రధానమైనటువంటిది గోమాతను పూజించాలి, గోవుకు నమస్కరించాలి, ప్రదక్షిణ చెయ్యాలి. మనం ఏ అయితే ఉన్నాయో మన పదార్థాలు అవి కూడా గోవుకి తినిపించాలి. ప్రతినిత్యం కూడా గోమాత దర్శనం చేసుకోవాలి. నా విష్ణు పృథివీపతి అనేసి మొత్తానికి ప్రథమ అంటే ప్రపంచానికి మొత్తానికి ఎవడైతే రాజు అధిగా ఉంటాడో ఆ రాజుకు కూడా అధికారిగా ఉండేవాడు విష్ణువు. అటువంటి విష్ణువు కూడా నిలయమైనటువంటి ఆ గోవుని ప్రార్థిస్తే, పూజిస్తే సమస్తమున్నైనటువంటి దేవతల్ని పూజించినట్లుగా మనకు తెలుస్తుంది. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు
వికాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే ఒసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఉదయాన్నే గోపూజా మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. దానిలో అనేక చోట్ల గోవు యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాం. అట్లాగే ప్రతి ఒక్క గుడిలో కూడా ఒక్కొక్క గోవుని మన వాళ్ళు పంపించడం జరిగింది. అక్కడ కూడా ఆ యొక్క దానిని పూజ చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు. దానిలో ప్రధానంగా ఈ గో మహాత్యాన్ని గురించి మనం చెప్పుకున్నాం. శాస్త్రంలో గోపృష్ఠ, అశ్వవక్త్ర, గజకర్ణిక, నీలకేశ ఇటువంటివి కొన్ని పరమాత్మకి ఉదయాన్నే సుప్రభాత అనంతరం మొదటిసారిగా దర్శనం చేయించాలనేసి మనకు శ్రీపాంచరాత్రాగమంలో చెప్పి ఉన్నది. ఆ రకంగానే మనం ఏం చేస్తున్నామంటే ఉదయాన్నే గోవు యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సుప్రభాత అనంతరం ఆ యొక్క గోవుని పృష్ఠభాగాన్ని అమ్మవారికి దర్శింపచేసి మనం మళ్ళీ దానిని దర్శించుకుని తరిస్తున్నాం. ఇది అనాదిగా ఉన్నటువంటి సిద్ధాంతమే. దీనిని మనం పునరుద్ధరించి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో మనం ఈ రకంగా ప్రవేశపెట్టాం. దాని ప్రకారం అందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అట్లాగే గోవుని గురించి విశిష్టత మనకు చాలా వరకు గ్రంథాలలో నిక్షిప్తమై ఉంది. దానిని వెలికి తీసి కూడా మన దేవస్థానం వారు దాని యొక్క సర్వతో ముఖాభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భాగంలోనే ప్రతి ఒక్క గుడిలో ఒక ఆవును ఇయటం, దానిని రక్షించడం, దానిని పరిపాలించడం, దాని ద్వారా వచ్చినటువంటి ఏవేవైతే పదార్థాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆ దేవాలయానికే వినియోగించటం, ఇటువంటిదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా గోపూజని ప్రతిరోజు చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులని పొందుదాం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ప్రధానంగా ఏమిటి? ఉదయం లేవటం, స్నాన సంధ్యాది అనుష్ఠానాలు చేసుకోవటం, ఆ యొక్క మహాజిత్ అనేటువంటి యొక్క నామస్మరణ చేయటం, అట్లాగే వారు చేసినటువంటి ఉపవాస దీక్షను మనం స్వీకరించడం, భగవన్ నామస్మరణతో అయినటువంటి ఆ యొక్క వాసుదేవ ద్వాదశాక్షర మహామంత్రాన్ని జపించడం, రాత్రికి నిశాకర్మలో చేయాల్సినటువంటి చేయటం, ఉదయం 4:30-5 మధ్యలో నిత్య పారాయణ చేయటం, ఆ సమయంలో నిత్యపారాయణ చేసిన తర్వాత వెంటనే ప్రసాద భక్షణ స్వీకరించడం, అట్లా కుదరని పక్షంలో 8 గంటల లోపుగా చేయటం. अस्य श्री विष्णो दिव्य सहस्रनाम स्तोत्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुश्चन्दः श्री महाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरितिबीजम् देवकी नन्दनः सृष्टेति शक्तिः उद्भवक्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गकन्या गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभेलिनेत्रम् त्रिसामासामगः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुसुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्री महाविष्णु प्रीत्यर्थे सहस्रनाम स्तोत्र जपे विनियोगः ध्यानम् क्षीरोदन्वत् प्रदेशे शुचिमयि विलसः सैकते मौक्तिकानाम् माला क्लुप्तासनस्फटिकमणिनिभैः मौक्तिकैः मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैः मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादलिगलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्वेदसुरनिरश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासा शिरोजो मुखतः यस्य वाग्देयमब्धिः अन्तस्तं यस्य विश्वं सुरनरकगोगिगन्धर्वैश्चैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि। ॐ नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं।
మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమస్తమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రవిష్ణవే సచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యం సహితం శ్రీకృష్ణమాశ్రయే హరి ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతగుద్భూతగుద్భావో భూతాత్మా భూతభావనా భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షరేవ చ యోగో యోగవిదానేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవः పురుషోత్తమः సర్వశివస్థాణుభూతాదిర్నిధిరవ్యయः సంభవో భవనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో దాతా విధాతా దాతురుత్తమः అప్రమేయో వృషీకేశ పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్వష్టా సవిష్టస్థవిరో ధ్రువः అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనः ప్రభూతసిగరుద్దామా పవిత్రం మంగళం వరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ నన్వి మేధావి విక్రమక్రమः అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వవేదా ప్రజాభవః ఆసంవత్సరో వ్యాళ ప్రత్యయః సర్వదర్శనः అజः సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతः వసుర్వసుమనా సత్య సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిశ్రవాः అమృత శాశ్వతస్థాను వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యాంగో వేదాంగో వేదవిత్కవిః. ఇది ఈ యొక్క విశేషమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతం పుత్రదా అంటే పుత్రుడు కలిగించేటువంటి దదాతి అంటే ఇచ్చువాడు, దా అంటే గోదా అంటే ఇషు స్వర్గ భూమి అని మనం చెప్పుకున్నాం, దా అంటే ఇచ్చువాడు అంటే ఈ గోదాదేవి అన్నిటినీ ఇచ్చినట్లుగా ఈ యొక్క పుత్రదా అనేటువంటి వ్రతం ద్వారా మనకు ఏదేదైతే కావాలో సమస్తమన్నటువంటి దొరుకుతాయి, భగవంతుడు ఇస్తాడు, ప్రసన్నుడవుతాడు మన ఎదుల అనేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆయనని ప్రార్థన చేసి ఈ వ్రతాన్ని మనం పరిసమాప్త చేస్తూ ఎప్పుడూ కూడా నిత్యము కూడా స్వామికి దగ్గరగా ఉండేటట్లుగా అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో